తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మ్యానియా నడుస్తోంది. 24వ తారీఖున థియేటర్లలో విడుదల కాబోతున్నటువంటి సందర్భంగా తిరుపతిలో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులంతా పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి హరిహర వీరమల్లు విజయవంతం అవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున హరిహర వీరమల్లు పోస్టర్లు పెట్టుకొని వాళ్ళు తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. జనసేన నేతలు ఉన్నారు. సరే ఏంటి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 5 years తర్వాత వస్తుంది పవన్ కళ్యాణ్ ఒక విభిన్నమైనటువంటి పాత్రలో వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రోజు, మాకు పండగ రోజు ఈ రోజు రానే వచ్చింది. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం రేపు విడుదల కాకపోతుంది. ఈ రోజే మేము విజయోత్సవ ర్యాలీ లాగా తిరుపతిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ సినిమా ఇస్ బ్లాక్ బస్టర్ మేమందరం కలిసి ఈ రోజు తిరుపతిలో విజయోత్సవ ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంటుంది ఏమని మాకు అర్థమైపోయింది. సినిమా ప్రపంచ రికార్డులు మొత్తం కూడా బద్దలు కొడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గెటప్ కొత్తగా కనిపిస్తోంది. సో ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఎలా ఆయన పాన్ ఇండియా స్టార్ అనేసి మీరు అంటున్నారు. ఆల్రెడీ ఆయన వరల్డ్ స్టార్. ఆయన ఎందుకంటే వరల్డ్ లోనే ఇప్పుడు ఎక్కువగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ అలాగే ఎవరెవరు ఎంతమంది ఫాలో అవుతున్నారో అని చెప్పి మొన్న కూడా ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఉన్నారంటే ఇండియా వ్యాప్తంగా కూడా సరే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో ఉండడం జరిగింది. ఈ రోజు మాకు అందరూ కూడా సరే ఈ మీడియా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎన్నో మంది ఎన్నో కుట్రలు పట్టి ఆపాలని తలుచుకున్నారు. కాకపోతే వాళ్ళకందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరు కాదు కదా, మీ తాతలు దిగొచ్చినా కూడా మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపలేరు. ఎందువల్ల అన్నారంటే ఆయన ఇంతకుముందే చెప్పారు, మనం ఎవరు ఆపేది, మనల్ని ఎవరు ఆపుతారు అని చెప్పేసి మా నాయకుడే చెప్పడం జరిగింది. ఈ రోజు మాకు ముందుగానే పెద్ద పండుగ సంక్రాంతి వచ్చినట్టుగా ఈ రోజు మేము అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మేము వేచి చూస్తున్నాం మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ తీయాలి, మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం కూడా మా భీమ్లా నాయక్ సినిమాని అడ్డుకోవడం జరిగింది. 5 రూపాయలకి 10 రూపాయలు కూడా సినిమా టికెట్లు ఎంఆర్ఓలు విఆర్ఓలు పెట్టి సినిమా థియేటర్ల కాడ కాపలా పెట్టి మా సినిమాను అడ్డుకోవాలని చెప్పి చూశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మేము ప్రజలు కార్యకర్తలు అందరూ నిరూపించినాం. ఈ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్లుండి రిలీజ్ అవుతోంది. మాకందరూ కూడా ముందడిగానే పెద్ద పండుగ వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటాం. అన్ని హీరోలకి సంబంధించి టికెట్ రేట్లు గతంలో చాలా వరకు హైప్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకి కేవలం నామినల్ ప్రైజెస్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సినిమాకి కొంత ఊరట లభించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఘన విజయం సాధిస్తుందని కోరుతాం. చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా టీ-షర్ట్ల మీద పవన్ కళ్యాణ్ పోస్టర్ ని వేసుకుని వాళ్ళంతా కూడా ప్రమోషన్ చేస్తున్నారు. అభిమానులే తన ప్రమోషన్ అని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. ఎలా ఉండబోతుందండి? సార్ సినిమా గురించి మాట్లాడడం ఏం లేదు, చేతులు చేసి చూపిస్తాం. మనల్ని ఎవరు ఆపేది, తగ్గేదేలే. జై జనసేన. పవన్ కళ్యాణ్ సినిమా బంపర్ హిట్ అవుతుంది సార్. ఖచ్చితంగా వరల్డ్ వైజ్ నెంబర్ 1 సినిమా సార్. తిరుపతిలో చూడొచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా 5 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సందర్భంగా అభిమానుల కోలాహలం ఒక రకంగా లేదు అని చెప్పుకోవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ ఈ అభిమానులు ఉంటారు కాదు భక్తులు ఉంటారని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. సార్ ఏంటి గతంలో టికెట్లు అనేది చాలా నామినల్ గా పెట్టారు, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో కొద్దిగా ఊరట లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటారా ప్రొడ్యూసర్స్ కి? చాలా ఊరట వస్తుందండి. ఎందుకంటే నిన్న కూడా చెప్పారు రత్నం గారి గురించి. రత్నం గారు చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా ఇది చేశారని. ఆయనకి 2 కళ్ళు సినిమా ఒకవైపు ఉంటే ఒక పక్క ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇట్లాంటి సినిమా చాలా కష్టపడి చేశారు. 7 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఇది చాలా బాగా సక్సెస్ చేయాలని చెప్పి జనాలందరూ కోరుతున్నాము. అదేవిధంగా ఇది ఒక సక్సెస్ చేస్తే సినీ ఫీల్డ్ ఇండస్ట్రీలంతా చాలా నిలబడుతుంది, గట్టిగా నిలబడతారని నేను కోరుకుంటాను. ఒక హిస్టారికల్ మూవీగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి నేపథ్యంలోనే
కోహినూర్ డైమండ్ చుట్టూ ఈ కథాంశం తెరకెక్కింది. అయితే దానికి సంబంధించే సినిమా అంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ కోణంలో వెళ్ళబోతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. సార్ ఏంటి, ఏ విధంగా చూస్తారు? సినిమా ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అఖండ విజయంగా సాధించబోతుంది. వరల్డ్ మొత్తానికి టాప్ 1 గా నిలిచబోతుంది పవన్ కళ్యాణ్ సినిమా. ఇది సక్సెస్ అయ్యే సూచనలు ఇప్పుడు కనబడుతా ఉన్నాయి. సక్సెస్ అవుతుంది, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, వరల్డ్ వైడ్ సక్సెస్ అవుతుంది. పవర్ స్టార్ గెలిపిస్తాం, మేము పవర్ స్టార్ ని మేము గెలిపిస్తాం. అంటే గతంలో హిస్టారికల్ మూవీస్ కొంతమంది హీరోలు చేశారు, బట్ పవన్ కళ్యాణ్ చేస్తే ఇలా ఉంటుందనేటువంటి మొత్తం ఆల్రెడీ ఇప్పటికే ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. థియేటర్లలో ఏ రకంగా ఉండబోతుంది? థియేటర్లలో అఖండ విజయంగానే ఉండబోతుంది. ఇంకా బాగా బద్దలు కొట్టే స్టేజ్కి వెళ్తాది సినిమా. ఏమి గొడవలు జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటూ సినిమా సక్సెస్ అవ్వాలని అందరినీ ఆశిస్తున్నాం. ఆపద్ బంధువుడు పవర్ స్టార్, పేదవాళ్ళకి అండగా నిలిచే పౌరానికి జై. అంతే, జై జనసేన. ఈసారి మటుకు ఈ సినిమా హిట్గా ఫుల్. ఈయన సినిమాలు చేసేది నేను పార్టీ నడపడానికి, పేదవాళ్ళకి సహాయం చేయడానికి అనేటువంటి ఒక టార్గెట్ ని పెట్టుకొని సినిమాలు చేస్తూ ఉన్నాడు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆయన కేవలం ఒక సినిమా స్టార్, పొలిటికల్ స్టార్ కాదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏ రకంగా? ఆయన ప్రజల మనిషి, ప్రజల నుంచి పుట్టిన భగవంతుడు. ఆయన ప్రజా సేవకుడు. అలాగే డబ్బులు ఎంత సంపాదించినా ఖర్చు పెడుతున్నాడే కానీ ఆయన ఎక్కడ ఒక రూపాయి దాచుకునేది లేదు. అవసరమైతే కష్టపడి అప్పు చేసినా సరే ఖర్చు పెడుతున్నారు ప్రజల కోసం. రాజకీయ రంగంలో రాణిస్తున్నారు, అలాగే సినీ రంగాన్ని కూడా రాణించగల గొప్ప నటుడు ఆయన. అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఉండడం చాలా గర్వకారణం. ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా వెలుగొంటూ, అలాగే ప్రజలకి ఏం కావాలో అవి సమకూరుస్తూ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఎరగని మన అరకు, పాడేరు అలాంటి ఏరియాల్లో కూడా రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేయించారంటే ఆయన సాక్షాత్తు భగవంతుడితో సమానం అని చెప్పి అక్కడ ప్రజలు కూడా కొనియాడుతున్నారు. ఇక్కడ కూడా మనం అందరం తలుస్తున్నాము. ఆయన ఎవరు చేయనట్టు విధంగా ప్రజాసేవలో ముందుకెళ్తున్నారు. అలాగే సినీ రంగంలో కూడా ఈ సినిమాని రప్పలాడిస్తూ బ్లాక్ బాస్ అవుతుందని చెప్పి మేము వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై జనసేన. లేని విధంగా అన్ని సినిమాలను దాటుకొని సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసినటువంటి సందర్భంగా ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమా 24వ తారీఖున విడుదల కాబోతోంది. వెండితెరపై తన అభిమాన నటుడిని చూడబోతున్నాం అనేటువంటి ఒక ఆశ, ఆతృత అభిమానుల్లో కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ముందుగానే పార్టీకి సంబంధించినటువంటి విజయం సాధించింది. ఇప్పుడు సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా నిలవబోతున్నారు. అదే రకంగానే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చాలా బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చారు. కాకపోతే హరిహర వీరమల్లులో కొత్త హిస్టారికల్ మూవీలో తెరకెక్కుతున్నటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్ మరో కోణంలో కనిపించబోతున్నారని చెప్పి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాని ఒక ఊపించేటువంటి విధంగా ఉండబోతోంది. 2 రోజుల్లోనే సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పి కూడా అభిమానులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.